శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. త్వరిత పూజాధికం. పరమేశ్వరుడు పలికెను, ఓం గుహ్యకుబ్జికే నమః అను మూలోక్త మంత్రం చే గుహ్యకుబ్జికా జప పూజలు చెయ్యాలి. హ్రీం సర్వజనక్షోభిని ఫట్ ఇది మూలోక్తం. నవాత్వరిత మంత్రం దాన్ని మాటిమాటికి జపిస్తే విజయం వస్తుంది. హ్రౌం సింహాయ నమః అను మంత్రంతో ఆసన పూజ చేసి దేవికి సింహాసనం సమర్పించాలి. హ్రీం క్షే హృదయాయ నమః అని హృదయాన్ని, వచ్చే శిరసే స్వాహ అని శిరస్సుని స్పృశించాలి. త్వరితామంత్ర శిరోన్యాసం పై విధంగా చెప్పబడింది. క్షోం హ్రీం శిఖాయ వషట్ అని శిఖను, క్షేం కవచాయ హుం అని భుజాన్ని, హ్రూం నేత్రయాయ వౌషట్ అని నేత్రద్వయాన్ని, లలాట మధ్య భాగాన్ని స్పృశించి హ్రీం అస్త్రాయ ఫట్ అని చప్పట్లు కొట్టాలి. హ్రీంకారి, ఖేచరి, చండ, ఛేదని, క్షోభని, క్రియా, క్షేమకారి, హూంకారి, ఫట్కారి వీరు నవశక్తులు. ఇప్పుడు దూతికలను గురించి చెప్పెదను. వీరందరినీ పూర్వాది దిశలందు పూజించాలి. హ్రీం నచే బ్రహ్మ వేతాళి మధ్య అని మూలోక్తము దూతి మంత్రం. మరలా త్వరిత గుహ్యాంగములను తత్వాలను గురించి చెప్పెదను. హ్రౌం హ్రూం హహా హృదయాయ నమః అని హృదయమందు, హ్రీం హ్రాం శిరసే స్వాహ అని శిరస్సునందు, ఫాం జ్వలజ్వల శిఖాయే వషట్ అని శిఖయందు, ఇలేహ్రం హం కవచాయ హుం అని రెండు భుజాలందును, క్రోం క్షూం శ్రీం నేత్రత్రయాయ వౌషట్ అని నేత్ర లలాట మధ్యములందు న్యాసం చేసి, క్షౌం అస్త్రాయ ఫట్ అని చప్పట్లు కొట్టాలి. మధ్య భాగాన హ్రూం స్వాహ అని రాసి పూర్వాది దిక్కులందు ఖే సదాశివే వ ఈశః ఛే మనోన్మని మ క్షేతార్క్ష్య హ్రీం మాధవ క్షౌం బ్రహ్మ హం ఆదిత్య దారుణం ఫట్ అని రాసి పూజ చేయాలి. ఈ విధంగా 8 దిక్కులందు పూజించదగిన దేవతలను గురించి చెప్పబడింది. సంగ్రామ విజయ పూజ. పరమేశ్వరుడు పలికెను, ఓం డే ఖఖ్యాం సూర్యాయ సంగ్రామ విజయాయ నమః ఇది మంత్రం. హ్రాం హ్రీం హ్రహ ఇవి సంగ్రామం నందు విజయం గురించు సూర్యుని 6 అంగములు. ఓం హం ఖం ఖలో ఖఖోల్కాయ స్వాహ ఇది పూజామంత్రం. స్పూం హ్రూం హుం క్రూం ఓం హ్రోం క్రీం ఇవి అంగన్యాస బీజ మంత్రాలు. పీఠపాదములందు మధ్యనున్న 4 దిక్కులందు వరుసగా ధర్మ జ్ఞాన వైరాగ్య ఐశ్వర్య అధర్మ అజ్ఞాన అవైరాగ్య అనైశ్వర్యాలని పూజించాలి. పిదప అనంతాసన సింహాసన పద్మాసనాలను పూజించి కమలకర్ణికను కేసరాలను అచ్చటనే సూర్యమండల సోమమండల వహ్నిమండలాలను అర్చించి దీప్త సూక్ష్మ జయ భద్ర విభూతి విమల అమోఘ విద్యుత సర్వతోముఖి అను నవశక్తుల్ని పూజించాలి. పిదప సత్వ రజస్ తమస్సులను ప్రకృతి పురుషులను ఆత్మాంతరాత్మ పరమాత్మలను పూజించాలి. ఆద్యక్షరాన్ని అనుస్వారయుక్తం చేసి అంతమున నమః చేర్చి చతుర్థ్యంతం చెయ్యగా పూజామంత్రములగును. సత్వాయ నమః మొదలైనవి. ఉషా ప్రభ సంధ్య సాయ మాయ బల బిందు విష్ణువులను 8 ద్వారపాలులను పూజించి గంధాదులతో సూర్యచండ ప్రచండలను పూజించాలి. ఈ విధంగా పూజా జప హోమాదులు చేయుటచే యుద్ధాదులందు జయము కలుగును. 1,00,000 హోమ 1,00,000 హోమములు. పరమేశ్వరుడు పలికెను, హోమం చేయుటచే యుద్ధం నందు విజయం కలుగును, విఘ్నం నశించును. ముందుగా కృచ్ఛవ్రతం చేసి దేహం శుద్ధం చేసుకోవాలి. 100 ప్రాణాయామాలతో శరీరాన్ని శుద్ధం చేసుకొని జలమందు నిలిచి గాయత్రీ జపం చేసి 16 ప్రాణాయామాదులు చెయ్యాలి. పూర్వాహ్నమందు అగ్నిలో ఆహుతులు సమర్పించాలి. భిక్షాప్రాప్తమగు యవనిర్మిత భోజ్య పదార్థాలను, ఫలమూలాలను, క్షీరమును, పేలాల పిండిని, ఘృతమును యజ్ఞకాలాన ఆహారంగా తీసుకొనవచ్చును. పార్వతి 1,00,000 హోమంలో పూర్తి అగినంత వరకు ఒక పర్యాయమే భోజనం చెయ్యాలి. 1,00,000 హోమంలో పూర్ణాహుతి చేసిన పిమ్మట గోవులను, వస్త్రాలను, సువర్ణాన్ని దక్షిణగా ఇవ్వాలి. ఏ విధమైన ఉత్పాతములు కనబడ్డా 5 లేదా 10 మంది ఋత్విక్కులతో పైన చెప్పిన యజ్ఞం చేయించాలి. ఈ లోకంలో దీనిచే శాంతించని ఉత్పాతం ఏదీ లేదు. దీన్ని మించిన మంగళకరమైనది మరేదీ లేదు. పూర్వోక్త విధానం ప్రకారం ఋత్విక్కులచే యజ్ఞం చేయించిన రాజు ఎదుట శత్రువు రణరంగమున నిలవజాలడు. అతని రాజ్యంలో అతివృష్టి, అనావృష్టి, ఎలుకల బాధ, మిడతల బాధ, చిలుకల బాధ, భూత రాక్షసాదులో యుద్ధం నందు సమస్త శత్రువులు నశించను.
కోటి హోమముల కొరకు 20 మందిని కానీ 100 మందిని కానీ 1000 మందిని కానీ బ్రాహ్మణుల వరణం చెయ్యవలెను. దీనిచే యజమానునికి అభీష్ట ధన వైభవ ప్రాప్తి కలుగును. కోటి హోమాత్మక యజ్ఞం చేసిన బ్రాహ్మణుడు కానీ క్షత్రియుడు కానీ వైశ్యుడు కానీ ఏది కోరినా అది పొందగలుగును. అతడు సశరీరముగా స్వర్గానికి వెళ్ళను. హోమ పూజాదులు గాయత్రి మంత్ర, గ్రహమంత్ర, కూష్మాండ మంత్ర, అగ్నిమంత్ర, ఐంద్ర మంత్ర, వారణ, వాయవ్య, యామ్య, ఆగ్నేయ, వైష్ణవ, శాక్త, శైవ, సూర్య మంత్రములు వీటిలో చేయి పద్ధతి చెప్పబడినది. 1,00,000 హోమం సకల దుఃఖాలను తొలగించును. కోటి హోమం సకల క్లేశాలను నశింపచేయును. సకల పదార్థములను ఇచ్చును. యవధాన్య తిల క్షీర ఘృత కుశ ప్రాసాతిక కమల నల బిల్వ ఆమ్రదళములు హోమమునకు తగిన పదార్థాలు. కోటి హోమానికి 8 హస్తముల లోతు అగ్నికుండమును, 1,00,000 హోమం నందు 4 హస్తముల లోతు అగ్నికుండమును నిర్మించాలి. ఆయత 1,00,000 కోటి హోమములందు ఆజ్యం ఉపయోగించాలి. ఓం శాంతి శాంతి శాంతి.